హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్ జమ తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ఏప్రిల్ నెలకు సంబంధించి సో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అండి. 29 ఏప్రిల్ 2024 ఉదయం సమయానికి అయితే వీడియో చేయడం జరిగింది. సో వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక వివరాలకు వచ్చినట్లయితే ముందు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే పెన్షనర్స్ పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి. ఒకసారి మీరైతే చెక్ చేసుకొని మీ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోగలండి. మన మిత్రులు అయితే నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించి పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయైతే సమాచారం వచ్చింది. సో మీరు కూడా మీ పే స్లిప్స్ అనేవి సిఎఫ్ఎంఎస్ సైట్లో లాగిన్ అయిన తర్వాత మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో సో అక్కడ మీరు మీ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్న వారు మీరు తప్పనిసరిగా మీ పే స్లిప్లో డిఆర్ అనేది పెరిగిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. పెరిగిన డిఆర్ అనేది 30.03% అయితే ఉండాలి. సో క్వాంటమ్ పెన్షన్ వారికి వచ్చే అడిషనల్ క్వాంటమ్ వచ్చే వారికి కూడా ఈ బేసిక్ ప్లస్ అడిషనల్ క్వాంటమ్ మీద అయితే ఈ డిఆర్ పెరగడం జరుగుతుందండి. సో కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, ట్యాక్స్ ఎంత డిడక్ట్ అయింది, ఇవన్నీ విషయాలు అయితే అందులో క్లియర్గా అయితే చెక్ చేసుకోవాలి. ఇక గుంటూరులో కూడా పే స్లిప్స్ అయితే నాట్ జనరేట్ అనేది అంటున్నారండి. కర్నూలు ఎస్టీఓ పెన్షనర్స్ పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి పెన్షనర్స్కి. ఇక మార్చి నెల పెన్షన్లో ఐటీ కొన్ని ట్రెజరీల వారికి కట్ చేయలేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేయలేదని అయితే అంటున్నారు. సో అందుకే ఒకసారి డీటెయిల్గా మీకు ఏమేమి కట్ అయ్యాయి, ఏమేమి డిడక్ట్ అయ్యాయి అన్న పూర్తి డీటెయిల్స్ అయితే పే స్లిప్స్లో చెక్ చేసుకోవచ్చండి. సో కృష్ణా ఎస్టీఓ పరిధిలో కూడా పే స్లిప్స్ న్యూ డిఆర్తో డౌన్లోడ్ అవుతున్నాయని అయితే అంటున్నారు. సీతమ్మ ద్వారా పెన్షనర్స్ పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. సో ఈరోజు మిగిలిన చాలా పరిధిలలో అయితే పే స్లిప్స్ రానున్నాయి. సో మిగతా ఎవరికైనా ఒకవేళ పే స్లిప్స్ నాట్ అవైలబుల్ ఉన్నట్లయితే వారందరికీ కూడా పే స్లిప్స్ డౌన్లోడ్ అయ్యే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయండి. ఇక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రకారం ఏప్రిల్ పే స్లిప్ మనకు చూసుకున్నట్లయితే ఇక ఇన్కమ్ ట్యాక్స్ పెన్షనర్స్కి మంత్లీ అండ్ ఇయర్స్కి ఎంత తెలుపవలేను. సో ఇదే విధంగా ఇక ఏపీజీఎల్ఐ న్యూస్ విషయానికి వచ్చినట్లయితే మే 10 లోపల అన్ని విషయాలు అయితే సరి చేస్తాము అని అయితే అంటున్నారండి. ఎవరైతే రిక్వెస్ట్ పంపి ఉంటారో అంటే కరెక్షన్స్ కోసం నేమ్ చేంజ్ కానీ అంటే నేమ్లో మిస్టేక్స్ వచ్చినా కానీ వీటి కరెక్షన్స్ కోసం మే 10 లోపల అయితే అన్నీ సవరిస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. ఏపీజీఎల్ఐ రాష్ట్ర ఉన్నతాధికారులు నేడు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మాట్లాడడం జరిగింది. సో వారి సమాచారం మేరకు ఏపీజీఎల్ఐ డైరెక్టర్ గారు ఇక ఈ నెల ఆఖరు అంటే 30వ తేదీ లోపల ఏమైనా సవరణలు ఉంటే అధికారిక డిపార్ట్మెంట్ వారి మెయిల్కు అయితే పంపమని చెప్పారు. ఈ విషయంలో కొంతమంది ఉపాధ్యాయులు 30వ తేదీలోపు మెయిల్ చేయకపోతే ఎలా అని పలుమార్లు అడగడం జరిగింది. ఈ విషయమై 30వ తేదీ లోపల మెయిల్ పంపకపోయినా ఇబ్బంది ఏమీ లేదండి, తర్వాత కూడా పంపే అవకాశం ఉంది. అంటే మీరు తర్వాత కూడా ఈ విధంగా అయితే మార్పులు చేయించుకోవచ్చు. ఇక యాప్కి సంబంధించిన అనేక విషయాలు అప్డేట్ చేస్తున్నామని అయితే మే 10 లోపల అన్ని విషయాలు కూడా సరి చేస్తామని అయితే తెలిపారు. అన్ని విషయాలకు సంబంధించిన ఎంప్లాయీస్ లాగిన్ అలాగే డీడీఓ లాగిన్ ద్వారా సరి చేసుకునేందుకు వీలుగా అవకాశం కల్పిస్తామని అయితే తెలిపారు. సో మీరు ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మీ డీడీఓ ద్వారా కూడా చేంజెస్ చేయించుకోవచ్చు. ఇక జీతాలు, పెన్షన్స్ జమ తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్లో అయితే వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. మీ పే స్లిప్స్ కనుక డౌన్లోడ్ అయినట్లయితే దయచేసి కామెంట్ చేసి తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.